నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లలితాదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో అంటే ఇంతకుముందు మనకి లేవు, కానీ ఈ మధ్య కాలంలో చాలామంది అప్పుల బాధతో బాధపడుతూ ఉన్నారు. అంటే అప్పులు తీసుకోవడము అంటే ఏదో ఒక ఖర్చుకి, అది మంచికైనా చెడుకైనా తీసుకుంటున్నారు. తర్వాత ఏమవుతుంది అని అంటే దాన్ని తీర్చలేక ఇబ్బంది పడ్డము, అనుకున్న సమయానికి డబ్బులు రాక వాళ్ళకి తీర్చలేకపోవడము. ఇంకొకటి ఏమవుతుంది అంటే ఈ అప్పు తీర్చడానికి ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొచ్చి చేసే ఇట్లాంటి పరిస్థితి కూడా వస్తుంది కదా. అప్పులు తీరాలంటే ఏదైనా రెమెడీస్ మా ప్రేక్షకుల కోసం తెలియజేయరా? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక 30 ఏళ్ల క్రితం అప్పు లభించడం కష్టమయ్యేది. అవును. ఇంత ఈజీ యాక్సెస్ లేదు అప్పుకి. అవును. ఇప్పుడు మీకు ఫోన్ రోజుకు 10 ఫోన్లు వస్తాయి, మేము క్రెడిట్ కార్డు ఇస్తాం, మేము అప్పు ఇస్తాం, తీసుకోండి అని. అవును. ఏమైపోతుంది, మనకి యాక్సెస్ పెరిగేసరికి సరే తీసుకుందాం, తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు. ఖర్చు పెట్టే విధానంలో కూడా మార్పు వచ్చేసింది. ఇంతకుముందు క్యాష్ వాడేవాళ్ళం, మన కంటికి కనబడేది డబ్బు, అరే ఇంత డబ్బులు ఇస్తున్నామే అని. కార్డు మనకి డబ్బు ఖర్చు పెడుతున్న విషయాన్ని మనకు మైండ్ అంత తొందరగా ఖర్చు పెట్టేస్తున్న ఫీలింగ్ రానివ్వదు. అవును. అది కనపడకుండా ఇప్పుడు డిజిటల్ మనీ కూడా. ఇప్పుడు రెస్టారెంట్స్కి వెళ్తే ఇంతకుముందు ఒక ఫుడ్ తినడానికి వెళ్తే చాలా తక్కువ అయ్యేది. అవును. వెళ్తే వేలు అయిపోతుంది. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళారంటే 1500 2000 బిల్లు అంటున్నాడు. మనం చాలా ఈజీగా కార్డు ఇస్తున్నాం, వాడు ఇలా ఇస్తున్నాడు. అంటే ఎందుకు, క్యాష్ ఎప్పుడైతే మనకి సర్క్యులేషన్లో లేదో, కార్డు వచ్చేసిందో, పేటిఎం ఈ గూగుల్ పేస్ వచ్చేసాయో, క్రెడిట్స్ కార్డ్స్ ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందో, సొసైటీలో తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిందో, వాడేస్తున్నాం లెక్కలు వేసుకోకుండా. దాన్ని రిస్క్ క్యాలిక్యులేటివ్ చేసే లక్షణం ఒకటి ఉంటుంది మనిషి. అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వెంత రిస్క్ చేస్తున్నావు, నువ్వు మళ్ళీ కట్టాలి కదా దీన్ని, అవును, ఇది ఎలాగా అనే దాన్ని ఒకటి మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం. దానివల్ల ఒకటి వస్తుంది. ఇంకోటి, పాతకాలంలో మనకి ఏదైనా కోరిక పుట్టిందంటే ఆ వస్తువు దొరకడం తక్కువ. అవును. ఇప్పుడు వెంటనే కార్డు చేతిలో ఉంటుంది, వస్తువు ఆన్లైన్లో ఉంటుంది, ఇలా టక్కని తెచ్చేసుకుంటున్నాం, ఈఎంఐలు పెట్టేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్లో ఎక్కడో తప్పు అవుతుంది 95% ఆఫ్ పీపుల్కి. మిగతా 5% ఆఫ్ పీపుల్కి నిజంగానే అప్పులు ఉంటున్నాయి. అంటే పాపం అమ్మాయి పెళ్ళి, లేకపోతే అబ్బాయితో అమ్మాయితో చదువు, ఇది కంపల్సరీ చదివించాలి, మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, అతనికి వచ్చే శాలరీ సరిపోతుంది. అప్పు చేసైనా పిల్లాడు బాగుంటాడనో అమ్మాయి బాగుంటుందనో చదివిస్తారు. జబ్బు వచ్చింది సడన్గా వాళ్ళకి, గ్రీన్ కార్డ్ అదేదో కార్డ్స్, పింక్ కార్డ్ ఏదో ఉంటుంది, వైట్ కార్డ్ లేదు వాళ్ళకి, అది కూడా సరిగ్గా జ్ఞానం లేక సరిపోలేదు. పోనీ వాళ్ళు దాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియలేదు, ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అప్పులు అయిపోతాయి. ఈ 5% ఇస్ డిఫరెంట్ అమ్మా. నిజంగానే జెన్యున్గా వీళ్ళకి అప్పులు ఉన్నాయి, కష్టపడుతున్నారు, లేదా పాపం ఒక ప్లానెడ్గా ఒక వ్యాపారం పెట్టాడు, అయినా కానీ వాటి టైం కలిసి రాక అప్పు అయిపోయింది. దట్ ఈస్ డిఫరెంట్. కానీ నువ్వు లగ్జరీగా వాడేసుకుని అప్పు అయిపోయింది అని బాధపడేవాడిని నాకెందుకో నచ్చదు. అంటే నువ్వు లగ్జరీగా వాడేసావు, శుభ్రంగా ఎంజాయ్ చేసావు, అప్పుని ఎందుకు ఏడుస్తావు నువ్వు? అది చేసే ముందు మనం ఆలోచించాలి, ఎక్కడి నుంచి నేను కట్టగలుగుతాను. శుభ్రంగా వాడేసి అయ్యో అప్పు అయిపోయిందండి, అయ్యో అప్పు ఎందుకు, నీకు ముందు తెలియదా? అవును. ఇవి ఇందాక నేను చెప్పాను చూసారా, కొన్ని జెన్యూన్గా బిజినెస్ ఎంతో జాగ్రత్తగా చేసినా ఒకసారి మిస్ అవుద్ది, మనకి మిస్ఫైర్స్ అయిపోతాయి కొన్ని, తప్పదు. రోగమనో అతను ఇతను, అప్పుడు మాత్రం జెన్యూన్గా మీరు లగ్జరీగా కాకుండా జెన్యూన్గా మీకు అప్పు అయిపోయినప్పుడు అమ్మవారిని గనక అపర్ణాయే నమః అనే మంత్రం 100% మిమ్మల్ని బయటపడేస్తుంది. అంటే ఎలా పడేస్తుందండి అంటే ఒకటేనమ్మా, సింపుల్. ఇక్కడ దీనికి ఒక వృత్తాంతం కూడా ఉంది, గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన మంచి అమ్మవారి భక్తుడు ఆయన. ఓకే, అతనికి ఏంటంటే అతను చేసిన అప్పు కాకుండా వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ నాన్నగారు తాతగారు చేసిన అప్పులు ఈయన మీదకి వచ్చాయి. ఆయన పాపం రోజు ఉన్న దాంట్లో ఎంతో కొంత కడుతూ ఉండేవాడు. కానీ అప్పుల వాళ్ళు ఎక్కువ మంది ఇట్లా కాదు, మాకు మొత్తం ఒకటేసారి కావాలి, కొన్నిసార్లు చూడండి అప్పుల వాళ్ళు ఇప్పుడే కావాలని. అలా అందరూ కలిసి ఏం చేశారు, మనం వెళ్ళి ఈరోజు ఎట్లాగైనా సరే ఆయన పట్టుకొని మన అప్పు ఇప్పుడే ఇవ్వాల్సిందని పట్టుకుంటే ఏదో ఒకటి చేసి మనం తీసుకోవచ్చు అని వెళ్ళారు అందరూ. ఉదయాన్నే వాళ్ళ భార్య ఏమంటే కూర్చోండి అని వాకిట్లో కూర్చోబెట్టిన చక్కగా వరండాలో లోపలికి వెళ్ళి చెప్పింది. ఆయన పూజ చేసుకుంటున్నాడు అమ్మవారి నామాలతో. సరే అన్నాడు. సరిగ్గా అప్పుడే అపర్ణ అనే నామం వచ్చింది.
ఓకే. లలిత సహస్రనామాల్లో 1000 నామాల్లో అపర్ణ ఒక నామం. అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది, అంటే శివుని కోసం పూజ చేస్తూ ఆకు కూడా ముట్టుకోలేదట. ఓకే. అలాగే అప్పులు తీర్చే తల్లి అని కూడా ఒక ఇది ఉంది అని ఆయన కథలో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే ఆ వృత్తాంతంలో వేస్తూ అపర్ణ అని వస్తుంది, వచ్చినప్పుడు అనుకుంటాడు, అమ్మ నువ్వు అప్పులు తీర్చే తల్లి అంటారు నిన్ను, పర్ణములు విడిచిపెట్టిందని శివుని కోసం ఇంత గొప్ప తల్లివి, నా అప్పులు తీర్చలేకపోతున్నానమ్మా ఏంటమ్మా అని అనుకుని మళ్ళీ చంపలేసుకుంటాడు. చిచి నేను అడగాల్సింది ఇవా, నిన్ను అప్పు తీర్చు, నాకు అది కావాలి ఇది కావాలి, ఈ చిన్న చిన్న కోరికలా అడగాల్సింది నేను, ఇది కాదు కదమ్మా నేను మోక్షం అడగాలి కదా, నేను తప్పైపోయింది అనుకుంటాడు. పూజ కంప్లీట్ అయిపోతుంది. ఆయన ఇంకా పూజ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి వీళ్ళని ఏదో ఒకటి చెప్దాంలే అనుకుంటూ బయటకు వచ్చి, ఏమంటే నాకు ఇంకొంచెం సమయం కావాలి అని అనగానే వాళ్ళందరూ ఇంకా కొంచెం సమయం అంటారంటే ఆల్రెడీ అప్పు తీర్చేసింది మీ అమ్మాయి వచ్చి అంటారు. అమ్మాయి వచ్చి తీర్చడం ఏమిటి అంటే చిన్న పిల్ల ఒక బాక్స్ పట్టుకొని వచ్చింది. ఏమంటే మీకు ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి మా నాన్నగారు అప్పు అని అడిగితే, ఇగో ఇంతెంత ఇవ్వాలమ్మా అంటే అందరికీ ఎంతెంత ఇవ్వాలో ఇచ్చేసింది. ఈ పేపర్లు చింపేద్దాం, పత్రాలు చింపేద్దామంటే వద్దొద్దు, మా నాన్నగారు వస్తారు, వచ్చాక ఆయన చూపి చింపేసేయండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఒక్కసారి పిలవండి ఆవిడని చూస్తాం, ఎంతో ముద్దుగా ఉంది అమ్మాయి, ఒకసారి పిలవండి అంటే ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. నాకు అసలు పిల్లలే లేరయ్యా అంటే అమ్మవారు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంటే ఆ కాలంలో అప్పుడు కాబట్టి అలా అమ్మవారు వచ్చింది. ఈ సమయంలో నీకేం చేస్తుంది అమ్మవారు, ఒక మంచి రూట్, ఇప్పుడు ఒక 40,000 50,000 సంపాదిస్తున్నాను ఉదాహరణ, ఇంకొంచెం ఒక 20,000 30,000 పెరిగేటువంటి అవకాశాలు కలిగిస్తుంది. దాని ద్వారా నువ్వు అప్పులు తెచ్చుకోగలుగుతావు. సేమ్ జీతం అంటే నీకు లేట్ అవ్వచ్చు తీరడానికి, బట్ కొంచెం పెరిగింది, ఇంకొక 30% 40% హైక్ అయింది అనుకోండి మీ లైఫ్లో, ఈజీ అవుద్దిగా మీకు. అలా కలిగిస్తుంది అమ్మవారు. అంతేగాని అవకాశాలను చూపిస్తుంది. అంతేగాని ఏమండి నేను మంత్రం చదివితే నాకు ఎలా ఇస్తుంది, ఆకాశం నుంచి ఒక మూట పడుతుందా నా ఇంటి మీద అంటే అలా ఉన్నారు, అలా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కలగదు. కాబట్టి అది అట్లా చేసుకోవడం ద్వారా మనకి కలుగుతుంది. కాకపోతే రోజు ఒక 40 నిమిషాలు నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేయాలి. ఏమంటే నమ్మకంతోనే చేస్తేనే వస్తుందా అంటే నమ్మకంతో చేస్తేనే వస్తుంది. ఉంది అని నమ్మితేనే వచ్చేది. భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఇక్కడ మెయిన్గా. అంటే భగవంతుడికి ఒక ధర్మం ఉంటుందమ్మా. ఇప్పుడు మీరు ఉన్నారు ఉదాహరణకి, మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ ఉంది, సంథింగ్ ఒక ఏదో పేరు అనుకుందాం, వానియో ఏదో అనుకుందాం, మిమ్మల్ని అనుకుంటుంది, లేదు నాకు ఫలానా ఆవిడ నేను బాగా నమ్మిన ఆవిడ నాకు హెల్ప్ చేస్తుంది అని అందరితో చెప్తుంది, మీరు నిజంగా నమ్మకంగా ఉంది, మీరు అప్పుడు ఎలాగైనా సరే హెల్ప్ చేయాలనుకుంటారు. అలా కాకుండా అందరితో అడిగాను కానీ నాకు పెద్ద హోప్స్ ఏం లేవండి, చూద్దాం ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు నన్ను హెల్ప్ చేస్తే చేసింది అందరితో చెప్తుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు, లైట్ తీసుకుంటారు. లేదుగా నేను ఎందుకు ఇప్పుడు ఓ కంగారు పడిపోయి హెల్ప్ చేయాలి అనుకుంటారు. భగవంతుడికి ఏంటంటే దేవత ధర్మం ఏంటంటే నమ్మిన వాళ్ళకి హెల్ప్ చేయడమే దేవతా ధర్మం. అలా అని ఇదేమిటంటే నేను సీఎం అవ్వాలని చెప్పి చేశాను నేను అవ్వలేదు అంటే మీ స్తోమత బట్టి ఉంటుంది, మీ ప్రయత్నం బట్టి ఉంటుంది కదా. అట్లా అమ్మవారిని నమ్మి ఎవరైనా అపర్ణాయే నమః అండ్ సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ అమ్మవారు చూపిస్తుంది ఏదో ఒక మార్గంలో. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి, మనం పెద్దగా అనుకుంటాం అమ్మో ఇంత పెద్ద విషయం ఎలా తీరుతుందని. చిన్నవన్నీ ఉమ్నేష నిమిషోత్పన్న విపన్న భువనావలిహి అనే ఒక నామం ఉంటుంది లలిత సహస్రనామాలు. అమ్మవారి కన్ను ఒక్కసారి ఇలా రెప్ప వేసి తీసేసరికి ఈ లోకాలు మొత్తం లయమైపోయి మళ్ళీ సృష్టింపబడతాయట. అంటే ఒక్కసారి కన్ను ఆర్పి చేస్తేనే లోకాలన్నీ లయమై సృష్టింపబడుతున్నప్పుడు ఈ అప్పు ఏమాత్రం ఒకసారి ఆలోచించండి. చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం అది. సో అమ్మవారి ధ్యానంలో ఉండడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల అప్పులు అనేవి తొందరగా తీరిపోతాయి, అది కూడా భక్తితో. సో ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మీరు జ్యోతిష్య వాస్తుపరంగా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.